డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుంది. అంటే ఏకాదశి అన్నమాట. ఈ నంబర్కి ఏపీ రాజకీయాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ 11 నెలల్లో ఏం చేసాం అనేటువంటి అంశం పైన ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినట్టుగా ఏపీ సర్కార్ చెబుతుంది. ఎస్ఐపిబి ముఖ్యంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి క్లియరెన్సెస్ నంబరే ఈ స్థాయిలో ఉందని చెప్పని ఏపీ గవర్నమెంట్ చెబుతుంది. అసలు ఆ డేటా ఏంటి, అలానే 4,50,000 మందికి పైగా ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అంటుంది. ఒకసారి డేటా చూద్దాం. 11 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన అంశం ఇది. సో మొత్తం మీద అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చూస్తే కనుక 76 ప్రాజెక్ట్స్ దాకా అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అందులో దాని నెట్వర్త్ చూస్తే 4,95,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఈ 11 నెలల్లో ఏపీలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల 4,57,000 ఉద్యోగాలు వచ్చినట్టుగా సిన్స్ జూలై 2024. ఎందుకంటే జూన్లో రిజల్ట్ వచ్చింది, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పనిచేయడం ప్రారంభించింది జూలై నుంచే. కాబట్టి జూలై నుంచి లెక్కేసుకొని చూస్తే కనుక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనేది చూడాలి. ఇది ఎస్ఐబిబి స్టేట్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి మీటింగ్స్లో ఫస్ట్ మీటింగ్లో 83,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 29,000 ఉద్యోగాలు. సెకండ్ మీటింగ్లో 1,82,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 2,63,000 ఉద్యోగాలు. మూడో మీటింగ్లో 44,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 19,580 ఉద్యోగాలు. అలానే నాలుగో మీటింగ్లో 1,20,000 కోట్ల పెట్టుబడులు, 78,000 పైగా ఉద్యోగాలు. ఐదో మీటింగ్లో 30,667 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 32,000 ఉద్యోగాలు. అలానే సిక్స్త్ మీటింగ్ రీసెంట్గా జరిగింది, ఈ నెలలో జరిగినటువంటి మీటింగ్ అది. దానిలో 33,720 కోట్లకి క్లియరెన్స్ ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్స్కి. 34,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే గ్రాండ్ టోటల్ ఇక్కడ కనిపిస్తుంది 4,95,796 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఉద్యోగ కల్పన విషయంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 4,58,000, ఎందుకంటే 4,57,934 ఉద్యోగాలు వస్తాయని చెప్పండి. మొత్తం 76 ప్రాజెక్ట్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఈ 11 నెలల్లో క్లియరెన్స్లు ఇచ్చింది. వీటిలో చాలా వరకు గ్రౌండ్ అవుతుంది. అంటే అక్కడ వర్క్స్ మొదలుపెట్టి పూర్తి స్థాయిలో తీసుకోవడానికి, ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి, దాన్ని బట్టి ఉద్యోగ కల్పనకి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, వీటన్నింటి కూడా క్లారిటీ వస్తుంది. సో మొత్తం మీద కేవలం 11 నెలల్లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు, 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అలానే ఏ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆర్సిలర్ మెటల్ కంపెనీ, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, టేఫ్ ఇండియా లిమిటెడ్, అట్లానే పీసీబీఎల్, గ్రీన్కో, ఆస్థా గ్రీన్, మొత్తం ఎనర్జీ సెక్టార్లో చాలా కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మొత్తం మీద ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ల్యాండ్ అవుతున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి స్టేటస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తుంది. ఫైనల్గా సిక్స్త్ మీటింగ్ ఈ నెలలో జరిగింది. సిక్స్త్ మీటింగ్లో ఇచ్చినటువంటి క్లియరెన్సెస్ని బట్టి చూస్తే కనుక మొత్తంగా ఇది ఫోర్త్ మీటింగ్కి సంబంధించినటువంటి డేటా, ఇది ఫిఫ్త్ మీటింగ్కి సంబంధించినటువంటి డేటా. మీటింగ్స్ వారీగా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 6వ మీటింగ్కి సంబంధించినటువంటి డేటా. సో మొత్తం మీద 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే ముందర కూటమి నాయకత్వం పదే చెప్పింది. సో ఆ ఉద్యోగ కల్పనలో భాగంగానే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తున్నారని చెప్పి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 76 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చేసింది. 76 ప్రాజెక్టులకి 4,95,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇంకా 91 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవలే ఒక ప్రకటన చేశారు. ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి. నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం ద్వారా వీలైనంత వేగంగా ఆ ప్రాజెక్టులు గ్రౌండ్ అవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. అలానే ప్రతి రంగంలో కూడా పాలసీస్ని డిజైన్ చేసి ప్రభుత్వం రిలీజ్ చేసింది. పాలసీకి అనుగుణంగా వచ్చినటువంటి సంస్థలని ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో మొత్తం 11 నెలల్లోనే 5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 5 లక్షల వరకు ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాబోయేటువంటి 4 ఏళ్ళ, ఈ 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు అనే టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఈ స్థాయిలోనే ప్రతి సంవత్సరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరొక 3 ఏళ్లలో కనుక ఇదే స్థాయిలో రిజల్ట్స్ చూపించగలిగితే రాబోయేటువంటి 5వ సంవత్సరానికి, అంటే మళ్ళీ ఎన్నికల సంవత్సరం 2028 నాటికి అనుకున్న లక్ష్యానికి చేరువవడానికి అవకాశం ఉంటుంది.
పెద్ద పెద్ద కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కంపెనీలు రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తాం అనేటువంటి రీతిలో ఆ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలే తీసుకొస్తున్నారు. అలానే గ్రీన్ ఎనర్జీస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. అన్ని ప్రాంతాల్లో పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు ఈ రెండింటిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్గా మలుస్తాం అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సో వస్తున్నటువంటి కంపెనీల ప్రతిపాదనలు కూడా ఆ దిశలోనే ఉన్నాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అగ్రిమెంట్స్ అయినటువంటి కంపెనీలు ల్యాండ్ అయ్యి ఆపరేషన్స్లోకి రావడం అనేది చాలా కీలకమైనటువంటి దశ. లోకేష్ గారు ప్రతిపాదించినట్టుగా ఒకవేళ నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఈ పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగిస్తే కనుక ఈ ప్రాజెక్ట్స్ వీలైనంత తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యి అనుకున్న స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుంది. అనుకున్న స్థాయిలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మారుమూల ప్రాంతాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేశారు. అలానే అడ్వాన్స్డ్ అర్బన్ ఏరియాస్లో దానికి తగ్గట్టుగా ప్రణాళికలను సిద్ధం చేశారు. కాబట్టి ఈ స్థాయిలో కనుక ఈ 4 ఏళ్ళు కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఏర్పడినటువంటి పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మినిమంగా మారిపోయింది అనేటువంటి అభిప్రాయాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.